ఎందుకంటే వాళ్ళు అన్ని మర్చిపోతున్నారు. గుర్తు తెచ్చుకునేట్టుగా అన్ని ఇవ్వాలి. మా పోలీసులు అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఖచ్చితంగా ఈ విజ్ఞప్తి మేము చేస్తా ఉన్నాం. దయచేసి వాళ్ళు అరెస్ట్ అయిన దగ్గర నుంచి వాళ్ళకి ఆ డాబర్ చెమ్మన్ ప్రాశిస్తే బలవర్ధకమైన ఆహారం విచారణలో మంచిని తాగుంటున్నారంటే దానికోసం ఏదైనా డ్రామా ప్రిపేర్ చేస్తున్నారా అని కూడా చర్చ ఉంది. లేదండి, మెమరీ లాస్ అనేటువంటిది కొంచెం తగ్గుతుందండి. డాబర్ చెమ్మన్ ప్రాశ్ తగ్గుతుంది, మెమరీ గుర్తొస్తుంది. పాతవి ఏమన్నా ఉండి వీళ్ళు మాకు గుర్తు లేదు, మేము మర్చిపోయాం, నాకు 2 ఫోన్లు ఉన్నాయి కానీ ఆ ఫోన్లలో ఏముందో నాకు తెలియదు, లేకపోతే నాకు అసలు మైహోంబూజాలో ఉంటున్నట్టు కూడా నాకు తెలియదే, నేను అక్కడికి వెళ్ళలేదే అని అంటాడేమో రేపు పొద్దున వంశీ. సో నేనేమంటానంటే కనీసం ఆ డాబర్ చెమ్మన్ ప్రాష్ లాంటిది ఇవ్వాలి. రెండో విషయం ఏంటంటే ఇప్పుడు ఏదైతే మీరు తాడేపల్లి విషయం మాట్లాడారో, ఒకటి చంద్రిక్ గారు, ఇది మీరో నేనో అంకంరావు గారో లేకపోతే ముప్పాల సుబ్బారావు గారో చెప్పేది కాదండి. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్లే చాలా క్లియర్ గా చెప్పారు. ఏంటి, ఏది కూడా అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలతో సహా ఏది కూడా మా అంతటా మేం చేసింది కాదు, మాకు తెలియదు, ప్రతిదీ కూడా మాకు ఒక స్క్రిప్ట్ వస్తుందండి, ఆ స్క్రిప్ట్ కి అనుగుణంగానే మేము మాట్లాడతామండి అంటారు. చెప్పారు కదా. ఇప్పుడు ఈ కిడ్నాప్ వ్యవహారం కూడా అక్కడి నుంచే వచ్చిందా? కాదా లేకపోతే వంశీ గారి ధైర్యం ఉందా? మీరు ఒక విషయం ఆలోచన చేయండి. 8 నెలల నుంచి వంశీ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపించాడా? మనకి కనిపించలేదు కదా. కనిపించినటువంటి వ్యక్తి, వినిపించినటువంటి వ్యక్తి, ఎందుకంటే అంతకు ముందర అసలు పిచ్చి పిచ్చిగా బాగారు కదా. కనిపించినటువంటి వ్యక్తి, వినిపించినటువంటి వ్యక్తి 8 నెలల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు నాన్ ఎగ్జిస్టెంట్ గా ఉన్నటువంటి వ్యక్తి ఈ కేసులో 71 72 నిందితుడుగా ఉన్నాడు. ఏది, మా పార్టీ కార్యాలయం మీద దాడి కేసులో. ఇక్కడ ఇక్కడ బెయిల్ దొరక్కపోతే సుప్రీంకోర్టు వరకు వెళ్లి బెయిల్ తెచ్చుకున్నటువంటి వ్యక్తి బ్లైండ్ గా సత్యవర్ధన్ అనేటువంటి ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో అతన్ని తీసుకొచ్చి బెదిరించి ప్రలోభపెట్టి తన ఇంటికి తీసుకెళ్లి మళ్ళీ ఇంటిలోంచి మళ్ళీ తీసుకొచ్చి విజయవాడకో విశాఖపట్నానికో తీసుకొచ్చి ఇంత చేస్తాడా? వెనక లేంది జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా. ఏం చెప్తాడు తెలుసా? వాళ్ళ జగనన్న, గన్ను కన్నా ముందర వచ్చే జగనన్న ఏం చెప్తాడో తెలుసా? వంశీ, నేనున్నా కదా వంశీ, గో హెడ్ వంశీ, ఐ విల్ టేక్ కేర్ వంశీ అని ఉంటాడు. ఈ పిచ్చి వంశీ, ఓహో జగనన్న ఉన్నాడు కదా నాకేం ఢోకా, అప్పుడు రెచ్చిపోయారు కదా అధికారంలో ఉన్నప్పుడు, అప్పుడు రెచ్చిపోయారు కదా. ఇప్పుడే ఉంది, ఇప్పుడు కూడా రెచ్చిపోదాం అని అనుకున్నాడు. ఏమైంది? మూతిపళ్ళు రాళ్ళ కింద పడ్డాడు. ఇవాళ ఎవరు కాపాడతారండి? జగన్మోహన్ రెడ్డి. ఇంకోటి దరిద్రం చెప్పనా మీకు, నిజంగా జగన్మోహన్ రెడ్డిని నమ్మిన వాళ్ళు నట్టేట మునుగుతారనడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. పరామర్శకి జైలుకి వెళ్ళాడు. ఏం చెప్పాలి చెప్పండి? లేదండి మా వాళ్ళు ఏం తప్పు చేయలేదండి, ఏదో పొరపాటున ఏదో అరెస్ట్ చేశారండి, లేదా దొంగ అరెస్ట్ చేశారు, వాళ్ళకి మామూలే కదా ఇలాంటివి చెప్పాలి కదా. ఏం చేశాడు అక్కడికి వెళ్ళి? అసలు సంబంధం లేనటువంటి కేసు. అరెస్ట్ చేసిందేమో కిడ్నాప్ కేసులో, మాట్లాడిందేమో దాడి కేసులో. అంటే నిలబడి అక్కడ బ్రహ్మాండంగా ఆ పక్కన ఒక 4 మందిని నిలబెట్టుకుని, ఎవరు ఆ నాని, ఆ దేవినేని అవినాశ్ ఇలాంటి వాళ్ళని నిలబెట్టుకుని, అందగాళ్ళని నిలబెట్టుకుని, అయ్యో సారీ సార్, నేను కరెక్ట్, మనం బాధ పెట్టకూడదు. అసలే ప్రతిపక్ష హోదా లేక రోజు గుక్కబట్టి ఏడుస్తున్నాడు, మళ్ళీ మనం ఇది కూడా బాధ పెడితే అదొకటి మళ్ళీ మనకు పాపం చుట్టుకుంటుంది, ఎందుకు వచ్చింది. సో అందగాళ్ళన్నట్టు పక్కన నిలబెట్టుకుని ఏం చెప్పాడు ఆ రోజున? మాకు ఆ పార్టీ కార్యాలయం మీద దాడే జరగలేదు. అసలు నిన్ను ఎవడు అడిగాడు రా నాయన, ఏ కేసు మీద పరామర్శకి వెళ్ళావు అంటే నేను టీడీపీ వాళ్ళని ఇందాక నుంచి కూడా ఈ క్వశ్చన్ కూడా అడుగుదామని, అతని కర్మకాలో లేకపోతే టైం బాగోకో ఈ అంశంలో దొరికాడు కానీ మీరు ఇప్పటికీ కూడా వంశీ విధ్వంసం కార్యాలయం కేసులో మీరు టచ్ చేయలా, ఈ రకరకాల కేసుల్లో టచ్ చేయలా, అందుకని ఏదైనా కొత్త ఎత్తుగడలు వేసి ఇతను కర్మకాలు దొరికాడు మీకు. చంద్రిక్ గారు, ఇది ఎలా ఉంటుంది తెలుసా? నేను ఒక విషయం చెప్తాను చూడండి. తప్పు చేయడానికి అలవాటు పడ్డటువంటి వాడు నేరస్తుడు ఎప్పుడు నేరాలే చేస్తూ ఉంటాడండి. వాడేదో మంచి చేస్తాడని అనుకోవడం మన బుద్ధి తక్కువతను. సో ఒకసారి నేను మీకు అదే చెప్తాను, కుటుంబాన్ని అన్న కేసులోనూ మీరు ఏం చేయలా, విధ్వంసం కేసులో చేయలే, కిడ్నాప్ కేసు దొరికింది జాక్పాట్. చంద్రిక్ గారు, జాక్పాట్ అని ఎందుకు అనుకుంటారు? తప్పు చేసేవాడికి తప్పు చేసే ఒక అలవాటు ఉంటుంది కాబట్టి అతను తప్పు చేసినప్పుడు అతన్ని